రేపు చాలా చాలా మంచి రోజు. రేపు కనుక వెంకటేశ్వర స్వామి వారిని గనక ఆరాధిస్తే చాలా అద్భుతమైన ఫలితాలొస్తాయి. అదేంటో అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే రేపేంటో కాదండి, రేపు శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు. అంటే కలియుగంలోకి వచ్చిన రోజుగా ఆ యొక్క రోజును మనం చెప్తూ ఉంటారు. కొంతమంది పుట్టినరోజుగా కూడా చేస్తూ ఉంటారు శ్రీవారికి శ్రవణ నక్షత్రం. అలాగే ఈ సంవత్సరం రేపు శనివారం రోజు రావడం ఇంకా విశేషం. శనివారం, శ్రవణ నక్షత్రం, సప్తమి తిథి, ఈ 3 ఒకే రోజు రావడం చాలా అద్భుతమైన రోజుగా చెప్తున్నారు చాలామంది కూడా. రేపు కనుక ఎవరైనా 7 శనివారాల వ్రతం చేసుకోవాలి, మొదలుపెట్టుకోవాలి అనుకున్న వారు రేపు నుండి మొదలు పెట్టుకోవచ్చండి. అలాంటి ఇంకా చెప్పాలంటే తులసి దళార్చన కానీ, మల్లెపూలతో అర్చన కానీ, ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలన్న స్వామివారికి చాలా అద్భుతమైన రోజు రేపు. తప్పకుండా మీరు ఒక ఆలయాలకి దగ్గరికి ఉన్న ఆలయాల్లో, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల్లోకి వెళ్ళి నమస్కరించుకోండి, స్వామివారిని ప్రార్థించండి. చాలా మంచి రోజు అండి. ఈ మంచి రోజును మాత్రం చాలా మిస్ చేసుకోకుండా, శ్రవణ నక్షత్రము ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరంలో మళ్ళీ శనివారం రావట్లేదు. శ్రవణ నక్షత్రం అనేది శనివారం రావట్లేదంటండి. అందుకని ఏం చేస్తారు అంటే కనుక చాలా మంచి రోజు కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళండి. కుదిరితే స్వామివారికి ఇంట్లోనే తులసి అర్చనో లేదంటే పుష్పార్చనో ఏదో ఒకటి చేసుకోండి, చాలా మంచిది. రేపు మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఆ స్వామివారిని పూజ చేసుకుంటారని నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అలంకారం అక్షయ తృతీయ ముందు రోజు ఆ స్వామివారికి కూడా చందన అలంకారం చేశానండి. వాటికి సంబంధించిన వీడియో అండి ఇది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆ స్వామివారికి చందన అలంకారం ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ నుండి మంగళ వాయిద్యాలు వస్తూ ఉంటాయి. వింటూ ఈ యొక్క అలంకారాన్ని వీక్షించవలసిందిగా, నేను ఎలా చేస్తున్నాను అనేది గమనించి మీరు కూడా అలంకారం చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ రోజున శుక్రవారం సందర్భంగా ఈరోజు విశేషంగా ఈ వీడియో అయితే వదలటం జరుగుతుంది. రేపు మాత్రం ఆ డేట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. రేపు చాలా మంచి రోజు. రేపు కనుక వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే అత్యంత ఎక్కువ ఫలితం ఇస్తుంది. అలాగే రేపు శ్రవణ నక్షత్రం కూడా రావటం జరిగింది. చాలా మంచి రోజు. కుదిరితే ఆ కళ్యాణం కూడా చేస్తారు కొన్ని చోట్ల. కళ్యాణంలో కూడా పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కొన్ని చోట్ల ఎక్కడెక్కడంటే శ్రీనివాస మంగాపురం అలాంటి క్షేత్రాల్లో కూడా కళ్యాణం విశేషంగా చేస్తారు ఈ శ్రవణ నక్షత్రానికి. మీరు కూడా శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం కానీ, స్వామివారి దర్శనం కానీ చాలా పుణ్యఫలం. అలాంటి ఆ దర్శనాన్ని మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ స్వామివారికి ముందే కాదండి వెనక వైపు కూడా చంద్రం అలంకరించారు. మొత్తం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అలంకారం మాత్రం చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను మరీ కోరుకోవటం జరుగుతుంది. ఈ విధంగా చందనం అలంకారం అయితే చేస్తున్నానండి. చూసారా, ఒక చందనంతో కూడిన కోట్ వేసుకున్నట్లుగా ఉన్నారు స్వామివారు. అలాగే ఆభరణాలు అంటే శంకు చక్రాలు, అలాగే అభయవరద హస్తాలు, పాదాలు, ఫేసు ఇవి కనపడేలాగా అయితే అలంకారం మొత్తం కూడా చేస్తున్నానండి.
అలంకారం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అందుకని అలంకారం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామివారు అయితే ఈ విధంగా దర్శనం ఇస్తున్నారు. చూడండి, తిరునామాలు ధరించుకుని స్వామి చాలా చక్కగా మనకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. అక్కడ రెడ్ కలర్ది వాటర్ కలర్ పెయింట్ అయితే వేయటం జరిగిందండి, అలా డిజైన్గా. చూడండి, చాలా బాగా వచ్చిందండి. అంటే ఫోటోలో ఎలా ఉందేమో కానీ రియల్గా మాత్రం చాలా 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 బాగుందండి. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో కొంచెం లేట్గా అయినా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అంటే ఆ తర్వాత కొన్ని వీడియోలు ఉండటం వల్ల ఈ వీడియో అయితే లేట్ అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.